రికార్డింగ్ ఆన్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి ఒకసారి. సో చూడండి, షార్ట్ కీ కాన్సెప్ట్ ఏంటంటే షార్ట్ కీ అండి. షార్ట్ కీ గురించి కూడా అడుగుతుంటారు. సో షార్ట్ కీ అంటే అసలు మీనింగ్ ఏంటి? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. జిఎల్ మాస్టర్ డేటా రైట్ సైడ్ చూడండి, జిఎల్ మాస్టర్ డేటా FS00 క్రియేట్ చేస్తాం జిఎల్ అకౌంట్స్. వెండర్ మాస్టర్ డేటా XK01 వెండర్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ డేటా XT01 క్రియేట్ చేస్తాం. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసినా, వెండర్ మాస్టర్ క్రియేట్ చేసినా, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసినా, మీరు ఏదైనా క్రియేట్ చేయండి. ఏమవుతుంది, ఇవన్నీ కూడా క్రియేట్ చేసేటప్పుడు షార్ట్ కీ అనేది ఇస్తాం. షార్ట్ కీ అనేది మ్యాండేటరీగా ఇస్తాం అనమాట. షార్ట్ కీ. సో ఈ షార్ట్ కీ అనేది ఏం చేస్తాం, అసైన్ చేస్తాం. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఎనీ టైప్ ఆఫ్ ఈ 3 డేటా క్రియేట్ చేసే టైంలో మనం షార్ట్ కీ అనేది మ్యాండేటరీగా ఇస్తాం. ఈ షార్ట్ కీ వల్ల అసలు దీనివల్ల ఈ షార్ట్ కీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. షార్ట్ కీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. ఇక్కడ లైన్ ఐటమ్స్ లో పాపులేట్ అవుతుంది. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. ఇలా మనం ఏమైతే లైన్ ఐటమ్స్ సెట్ చేస్తామో, జిఎల్ కి షార్ట్ కీ ఇవ్వడం వల్ల ఆ షార్ట్ కీ అనేది జిఎల్ లైన్ ఐటమ్ లో పాపులేట్ అవుతుంది. వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో షార్ట్ కీ ఇస్తాం. ఏదైతే తీసుకుంటామో ఆ షార్ట్ కీ అనేది వెండర్ లైన్ ఐటమ్ లో డిస్ప్లే అవుతుంది. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో మనం ఏదైతే మనం షార్ట్ కీ క్రియేట్ చేస్తామో ఆ షార్ట్ కీ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ లో డిస్ప్లే అవుతుంది. అంటే జిఎల్ అయితే జిఎల్ ఐటమ్ లైన్ ఐటమ్, వెండర్ మాస్టర్ అయితే వెండర్ మాస్టర్, కస్టమర్ అయితే కస్టమర్ మాస్టర్. ఇట్లా దేనికది సపరేట్ గా లైన్ ఐటమ్ లో పాపులేట్ అవడానికి ఈ షార్ట్ కీ అనేది ఉపయోగపడుతుంది. ఇది షార్ట్ కీ అన్నమాట. సో అంటే ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఆ జిఎల్ అకౌంట్ కి అలా షార్ట్ కీ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ మీరు ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ఫైర్ ఫైటర్ ఐడి? FFID అంటారు, ఫైర్ ఫైటర్ ఐడి. వాట్ ఈజ్ మీన్ బై ఫైర్ ఫైటర్ ఐడి? వాట్ ఈజ్ మీన్ బై ఫైర్ ఫైటర్ ఐడి? FFID అంటారు, ఫైర్ ఫైటర్ ఐడి. వాట్ ఈజ్ మీన్ బై ఫైర్ ఫైటర్ ఐడి అంటారు. ఫైర్ ఫైటర్ ఐడి అంటే అసలు ఏంటి? ఎగ్జాంపుల్, మీరు డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. చేసిన తర్వాత డెవలప్మెంట్ సర్వర్ నుంచి క్వాలిటీ కూడా మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ లోకి కన్సల్టెంట్స్ కి మాక్సిమం యాక్సెస్ ఇవ్వరండి. మీరు ఏదైనా ప్రాజెక్ట్ లో SAP సంబంధించిన ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తుంటే యాక్సెస్ అనేది ప్రొడక్షన్ సర్వర్ లోకి మాక్సిమం యాక్సెస్ ఇవ్వరు. ఓన్లీ ఎండ్ యూజర్స్ కి యాక్సెస్ ఉంటుంది. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసే ప్రతి కాన్ఫిగరేషన్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, బిజినెస్ ట్రాన్సాక్షన్ పైన ఒక ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఓన్లీ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ బోత్ ఆర్ ప్లే గ్రౌండ్స్ లాంటివి అనమాట. ప్లే గ్రౌండ్ ఎలాంటిదో అట్లాంటిది ప్రాక్టీస్ చేస్తారు, అవే మూవ్ చేస్తారు ప్రొడక్షన్ సర్వర్ కి. సో ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీగా అవసరమే డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీకి ప్రొడక్షన్ సర్వర్ కి ఒకవేళ కన్సల్టెంట్ వెళ్ళాలి, ఏదైనా అవసరమైంది అనుకుంటే ఏం చేస్తారు, టికెట్స్ రేట్ చేస్తారు, తెలుసు కదా. అలాగే ఫైర్ ఫైటర్ ఐడి రేట్ చేస్తారు. బేసెస్ టీమ్ వాళ్ళు యాక్సెస్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు, వాట్ ఈజ్ మీన్ బై ఫైర్ ఫైటర్ ఐడి
అడిషనల్ సర్వర్ లోకి మీకు ఏదైనా యాక్సెస్ కావాలంటే ఫైర్ ఫైటర్ ఐడి ఇచ్చేస్తామని చెప్పాలి. ఫైర్ ఫైటర్ ఐడి అంటే ఏంటి? ప్రొడక్షన్ సర్వర్ లోకి మీకు ఏదైనా యాక్సెస్ కావాలి, 1 or 2 days కావాలి, అటువంటిప్పుడు ఇక్కడ ఇస్తారనమాట. క్లియర్ కదా? ఇది గుర్తుపెట్టుకోండి, ఫైర్ ఫైటర్ ఐడి అంటారు. తర్వాత నేను కొంత ఇమేజ్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, కాపీ పేస్ట్ చేయండి. షార్ట్ కీ గురించి ఇదంతా కూడా కంప్లీట్ గా. షార్ట్ కీ అంటే అసలు ఏంటి? షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ లైన్ ఐటమ్. షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఏమైతే లైన్ ఐటమ్ డిస్ప్లేస్ లో అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీస్ ఆర్ యూజ్డ్ టు పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ ఇన్ ది లైన్ ఐటమ్స్ లో పాపులేట్ చేస్తుంది. లైన్ ఐటమ్స్ ఆఫ్ జనరల్ లెడ్జర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, అండ్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆర్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. సో కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో షార్ట్ కీ అనేది పాపులేట్ చేస్తుంది. మనం జిఎల్ క్రియేట్ చేసినప్పుడు షార్ట్ కీ ఇచ్చాం, కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు షార్ట్ కీ తీసుకున్నాం, వెండర్ క్రియేట్ చేసే టైంలో కూడా షార్ట్ కీ తీసుకున్నాం. అదనమాట. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ ఇన్ ది అసైన్మెంట్ ఫీల్డ్ డిపెండ్స్ ఆన్ ది కాన్ఫిగరేషన్. షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. లైన్ ఐటమ్ డిస్ప్లేలో మనం ఏం షార్ట్ కీ అంటే అసైన్మెంట్ ఫీల్డ్ ఏమి అప్డేట్ అవ్వదు, ఆటోమేటిక్ అప్డేట్ అవుతాయి. మనం మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది అట్ ది అసైన్మెంట్ ఫీల్డ్ లో ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఎలా అప్డేట్ అవుతుంది? డిపెండ్స్ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. షార్ట్ కీ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ at the assignment field depend on the configurations ని బేస్ గా చేసుకుని అప్డేట్ అవుతుంది. అది షార్ట్ కీ అంటే. వన్ మోర్ పాయింట్ ఫార్వర్డ్ చేస్తాను. కాపీ చేయండి. ఓకే ఫైన్. చూడండి మీనింగ్ ఆఫ్ షార్ట్ కీ. వన్ మోర్ పాయింట్, షార్ట్ కీ అంటే ఏంటని చూడండి. మీనింగ్ ఆఫ్ షార్ట్ కీ ఈజ్ స్క్రీన్ లేఅవుట్ ఆఫ్ అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది కదా, స్క్రీన్ లేఅవుట్స్ ఆఫ్ అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ ఈజ్ అవైలబుల్ at the time of accounting entry posting. In this short key, sorry, 1 minute. Short key is screen layout of assignment field. Assignment field ki screen layout laantadi anamata short key nadi. Assignment field is available at the time of accounting entry posting. Ante accounting entry post chese time lo kuda short key untadi. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో లైన్ మనకి ఏముంటాయి? యాక్చువల్గా డెబిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి, క్రెడిట్ సైడ్ 75 పారామీటర్స్ ఉన్నాయి. సో షార్ట్ కీ అనేది మనం అక్కడ కూడా సపరేట్ గా తీసుకోవచ్చు. క్లియర్ కదా? ఇన్ ది షార్ట్ కీ వాట్ ఎవర్ ఇన్పుట్స్ యు ఆర్ సెలెక్టెడ్, that information at the time of GL account creation, it will be updated assignment field automatically during the document entry posting. అంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే మనం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే మనం GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఇస్తామో అదే ఇస్తాం. మాక్సిమం ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.
ఇన్ ది షార్ట్ కి ఐ సెలెక్టెడ్ 001 పోస్టింగ్ డేట్ అంటే 001 అంటే పోస్టింగ్ డేట్ అనమాట. ఇట్స్ మీన్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది అసైన్మెంట్ ఫీల్డ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ డేట్ అప్డేటెడ్ ఆటోమేటికలీ. సో మనం 001 తీసుకుంటే ఏంటి పోస్టింగ్ డేట్ వస్తుంది. సో అదే ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే షార్ట్ కీ ద ఆప్షనల్, షార్ట్ కీ అనేది ఆప్షనల్ అనమాట. ఇన్ కేస్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ అసైన్మెంట్ ఫీల్డ్ సిస్టమ్ విల్ బి అలౌడ్. అంటే సపరేట్ గా కూడా ఉంటుంది, మనకి సపరేట్ గా షార్ట్ కీ ఆప్షన్ ఉంది. అంటే అసైన్మెంట్ ఫీల్డ్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, ఎప్పుడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మార్చుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆప్షనల్. ఓకే, పని చేద్దాము, మనం కాన్ఫిగరేషన్ చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. వెళ్ళండి ఒకసారి FS00కి వెళ్ళండి. ఓపెన్ చేయండి. సో మనం ఒక 2 GL అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ శాలరీ అకౌంట్ ఉందా మనకి, శాలరీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాము. శాలరీ ఉందా, ఓకే, వన్ మోర్ క్రియేట్ చేద్దాం. ఓ పని చేయండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉందా, GL. ఓకే, శాలరీ అకౌంట్ 2 క్రియేట్ చేద్దాం రండి. శాలరీ అకౌంట్ 2 క్రియేట్ చేయండి ఒకటి. మీకు జస్ట్ ఐడియా కోసం ఎలా వస్తుంది షార్ట్ కీ అనేది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. శాలరీ అకౌంట్ 2, శాలరీ అకౌంట్ 2 అనేవ్వండి, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ క్లారిటీగా టైప్ చేయండి రెండు. శాలరీ అకౌంట్ 2. ఓకే, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ ఏమి ఇస్తున్నాం ఇక్కడ, లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోండి. సో షార్ట్ కీ ఏమి ఇస్తున్నాం ఇక్కడ, 001 ఇస్తాం. అంటే ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి. 001 అంటే ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి. చూడండి 001 అంటే పోస్టింగ్ డేట్. సో GL అకౌంట్ కి మనం పోస్టింగ్ డేట్ అంటే ఏంటి, ఏ రోజు అయితే మనం డాక్యుమెంట్ ని SAP లోకి మ్యాప్ చేస్తామో ఆ పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అవుతుంది. లేదా డాక్యుమెంట్ డేట్ తీసుకున్నాం అనుకోండి, డాక్యుమెంట్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ గా పాపులేట్ అవుతుంది. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి, ఐఎమ్ సారీ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీస్ పోస్ట్ చేసినప్పుడు మనకు ఒక డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది కదా సార్, అది. వెరీ గుడ్, వెరీ గుడ్. అది సో మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఒక డాక్యుమెంట్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ నంబర్నే డాక్యుమెంట్ నంబర్ అంటాం. అలాగే ఫిజికల్ ఇయర్ కూడా వస్తుంది కదా, ఇయర్ కూడా యాడ్ అవుతుంది యాక్చువల్ తర్వాత. సో డాక్యుమెంట్ ఏదైతే మనం అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాస్ పోస్టెడ్ అని వస్తుంది. ఏదైతే వస్తుందో అని డాక్యుమెంట్ నంబర్ అంటారు. అలాగే ఫిజికల్ ఇయర్. సో ఇది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. నేను ఇక్కడ పోస్టింగ్ డేట్ తీసుకుంటున్నాను. ఓకే, పోస్టింగ్ డేట్ అనేది ఇవ్వండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో G001 అండ్ సేవ్. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ ఒకటి తీసుకోండి. క్యాష్ అకౌంట్
కరెంట్ అసెట్స్ లో తీసుకుంటారా? తీసుకోండి. క్యాష్ అకౌంట్ ఒకటి క్రియేట్ క్యాష్ అకౌంట్ 2 అనేది క్రియేట్ చేస్తున్నాము. క్యాష్ అకౌంట్ జిఎల్ అకౌంట్స్ అనేవి మనం ఎండింగ్ వరకు చేస్తూనే ఉంటాం. టైప్ డిస్క్రిప్షన్ వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేసి గ్రూప్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ కదా, బ్యాలెన్స్ షీట్ క్యాష్ అకౌంట్ 2 ఇవ్వండి. క్యాష్ అకౌంట్ 2 కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను, ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకుంటున్నాను. నేను డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ కిందకి రండి. లైన్ ఐటమ్ డిస్ప్లే తర్వాత డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. రెగ్యులర్ గా 001 తీసుకున్నాం, కానీ 001 తీసుకున్నాం. ఇక్కడ 002 తీసుకుంటున్నాం. డాక్యుమెంట్ నంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకుంటున్నాను నేను. ఇవ్వండి. రైట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. ఈ నెంబర్ 200 110 ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో యాడ్ చేయండి. 200 110 నంబర్. సో దీనికి ఏమి ఇచ్చాము, 200 110 కింద. సో దీనికి పోస్టింగ్ డేట్ అనేది రావాలి, బ్రాకెట్ లో యాడ్ చేయండి. పోస్టింగ్ డేట్ కదా, పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. పోస్టింగ్ డేట్ డాక్యుమెంట్ డిఓసి డేట్ అని ఇవ్వండి. ఓకే, ఎడిట్ లోకి వెళ్ళండి, చెప్తాను. ఎడిట్ లోకి వెళ్ళండి. అక్కడ కాదు. జిఎల్ అకౌంట్ ఎడిట్ లోకి వెళ్ళండి. రిలవెంట్ క్యాష్ అకౌంట్ ఎడిట్ లోకి వెళ్ళండి. సెలెక్ట్ చేసి ఎడిట్ చేయండి. ఎడిట్ చూడండి, ఇక్కడ రిలవెంట్ క్యాష్ ఫ్లో ఉంది. క్లిక్ చేయండి, ఎడిట్ చేయండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో చూడండి, రిలవెంట్ లాస్ట్ లో ఇంకా కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి అక్కడ రిలవెంట్ క్యాష్ అండ్ బ్యాంక్ లోనే రిలవెంట్ క్యాష్ ఫ్లో ఇది సెలెక్ట్ చేయండి. చూడండి, రిలవెంట్ క్యాష్ ఫ్లో. ఈ రిలవెంట్ క్యాష్ ఫ్లో అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది? యాక్చువల్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారండి, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ ఎందుకు ఉపయోగిస్తారు? టైప్ డిస్క్రిప్షన్ ఉంది, అందులో ఏ ఫీల్డ్ ఎందుకు తీసుకుంటున్నారు? కంట్రోల్ డేటాలో మనం లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకుంటాం, షార్ట్ కీ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటామో తెలుసు కదా మీకు. అలాగే షార్ట్ కీ ఎందుకు ఇస్తాం? సో షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ అవుతుంది. లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది, మనం ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది లైన్ ఐటమ్ కేటగిరీలో చెక్ చేసుకోవచ్చు. FBL1N, FBL5N, FBL1N అక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే ఏంటి? G001. సో రిలవెంట్ క్యాష్ ఫ్లో అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో అంటే at the time of cash and bank related GL account creation we must want to select the relevant cash flow option అని చెప్పాలి. ఇది ఒక ఇంటర్వ్యూలో అడగచ్చు మేబీ. పంచి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ యాడ్ చేసుకోండి. రిలవెంట్ క్యాష్ ఫ్లో. ఇంకొక జిఎల్ అకౌంట్ ఉంది కదా, కూడా యాడ్ చేయండి. ఇక్కడ దాని కింద ఇంకోటి ఉంది కదా, ఏ జిఎల్ అకౌంట్ సాలరీ 2నా, ఆ నెంబర్ ఇవ్వండి.
దీనికి ఏమి ఇచ్చాము, షార్ట్ కీ అనేది పోస్టింగ్ డేట్. సో ఈ రెండు మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ రిలవెంట్ క్యాష్ ఫ్లో. రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? రిలవెంట్ క్యాష్ ఫ్లో at the time of cash and bank related GL accounts, at the time of cash and bank related GL account creation, at the time of cash and bank related GL account creation, at the time of cash and bank related GL account creation, we must select the relevant cash flow indicator. We must select the relevant cash flow indicator. Select SCLE. Okay. చూడండి, at the time of cash and bank related GL account creation, we must select the relevant cash flow indicator. At the time of cash and bank related GL account creation, we must select the relevant cash flow indicator. సో రిలవెంట్ క్యాష్ ఫ్లో అనే ఇండికేటర్ ఎందుకు తీసుకుంటామంటే బ్యాంక్ అకౌంట్స్ కి లేదంటే వాటికి తీసుకోవాలి. యాక్చువల్ మనం తీసుకోలేదు, బట్ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, క్లిక్ చేయడం బెటర్ అన్నమాట. రిలవెంట్ క్యాష్ ఫ్లో అనేది యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే మీకు ఎగ్జాంపుల్ FS00కి వెళ్ళండి. ఇక్కడ ఇంకా చాలా బటన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కింద హౌస్ బ్యాంక్ ఉంది చూసారా, హౌస్ బ్యాంక్ ఉంది, అకౌంట్ ఐడి ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను 1 by 1 మీకు చెప్తాను, 1 by 1 చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు వెంటనే తెలుసుకోవాలన్నది ఎగ్జాంపుల్ హౌస్ బ్యాంక్ అనేది అంటే ఏంటో మీకు తెలియదు. ఎగ్జాంపుల్ కర్సర్ హౌస్ బ్యాంక్స్ ఆ బాక్స్ లో యాడ్ చేయని చెప్తాను. జస్ట్ క్లిక్ చేయండి అక్కడ, ప్రెస్ F1. అలా కాదు హెల్ప్ లోకి వెళ్ళిన వస్తున్నా చూసారు, ఫ్రెష్ 1 అలా క్లిక్ చేసినా కూడా ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది. క్లోజ్ చేయండి, ప్రెస్ F1 క్లిక్ చేస్తారా మీరు? ఓకే, క్లోజ్ చేయండి. 1 more ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని F1 అంటే ఏ ఫీల్డ్ డీటెయిల్స్ అయితే మీకు కావాలో ఆ ఫీల్డ్ దగ్గర కర్సర్ మూవ్ చేయాలంటే సెలెక్ట్ చేసినట్లు. ఆ రైట్ సైడ్ ఒక బ్రాకెట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక బ్రాకెట్ ఉంది. సో సెలెక్ట్ చేసి F1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. గూగుల్ ఓపెన్, క్లోజ్ చేయండి. అది ప్రాపర్గా సెలెక్ట్ చేస్తే వస్తుంది మీకు. ఓకేనా? మీరు రైట్ క్లిక్ ఇస్తున్నారు, అలా కాదు, సెలెక్ట్ లో ఉంచండి. F1 ప్రెస్ చేయండి, కర్సర్ అక్కడే ఉంచండి. సార్ కీబోర్డ్ లో F1 ప్రెస్ చేస్తే డైరెక్ట్ గూగుల్కి వెళ్ళిపోతుంది సార్, అంటే రైట్ క్లిక్ చేసి అలా కాదు రైట్ క్లిక్ ఇస్తే వస్తుంది. సరే ఇవ్వండి, చెప్తాను. ఇవ్వండి. ఏమైంది? SAPలోకి వెళ్ళండి. గూగుల్ ఓపెన్, క్లోజ్ చేయండి అది. ఓకే, SAPలోకి వెళ్ళండి. సరే F1 ప్రెస్ చేయండి. ఓ పని చేయండి, నోట్ చెప్తాను, నోట్ చేసి నోట్ పాయింట్ యాడ్ చేసుకో. నోట్, ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, note, if you want to analyze any specific radio button, కర్సర్ కూడా అక్కడే ఉండాలి, అదే ప్లేస్ లో ఏదైతే సెలెక్ట్ చేస్తారో అక్కడే ఉంచండి. if you want to analyze any specific radio button, అనలైజ్ స్పెల్లింగ్స్ కరెక్ట్ గా రాయండి. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కొంచెం కేర్ తీసుకోండి, మీరు చేంజ్ చేసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, వాట్ ఎవర్ ఫీల్డ్స్
whatever fields or whatever radio buttons. If you want to analyze any specific radio button, whatever field or whatever radio buttons you want to analyze, select it. Whatever fields or whatever radio button you want to analyze, radio buttons you want to analyze, select it and press F1 on your keyboard. Select it. If you want to analyze, select it అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. ఆన్ యువర్ కీబోర్డ్. చూడండి, ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎనీ స్పెసిఫిక్ రేడియో బటన్, వాట్ ఎవర్ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ రేడియో బటన్ యూ వాంట్ టు అనలైజ్, సెలెక్ట్ ఇట్ అండ్ ప్రెస్ F1. ప్రెస్ F1 ఆన్ యువర్ కీబోర్డ్. అంటే ఏంటి, ప్రెస్ ఏదైనా ఫీల్డ్ మీరు అనలైజ్ చేయాలంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని F1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ చూడండి. సో మనం 2 టైప్స్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం. సాలరీ జిఎల్ అకౌంట్, అలాగే క్యాష్ అకౌంట్ క్రియేట్ చేసాం. సాలరీ జిఎల్ అకౌంట్ కి ఏం తీసుకున్నాం మనం? పోస్టింగ్ డేట్ తీసుకున్నాం, అంటే 001. క్యాష్ అకౌంట్ కి ఏం తీసుకున్నాము? 002 తీసుకున్నాం. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FB50 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. శాలరీ అకౌంట్ 2, శాలరీ అకౌంట్ డేటా 2, క్యాష్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తాం. ఆ జిఎల్ అకౌంట్స్ యూజ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. శాలరీ అకౌంట్ 2 అనేది ఇవ్వండి. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదండి. మిగతా అన్ని సేమ్ టు సేమ్ యాజ్ గా ఉంటుంది. ఏమీ డిఫరెన్స్ ఉండదు. సేమ్ టు సేమ్ 100%. శాలరీ అకౌంట్ డెబిట్ చేశాం. S4 HANAలో శాలరీ అకౌంట్ అనేది S4 HANAలో మీకు లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఉండదు. మిగిలిన టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. నథింగ్ డిఫరెన్స్. క్రెడిట్ చేయండి. క్రెడిట్ 2000. ఎంటర్. సిమ్యులేట్ చేయండి ఒకసారి. ఇక్కడ చూడండి. సో శాలరీ అకౌంట్ డేటా 2, క్యాష్ అకౌంట్ 2 జిఎల్ అకౌంట్స్ తీసుకున్నాం. శాలరీ అకౌంట్ డేటా 2, క్యాష్ అకౌంట్ 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఎస్ఏ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఇక్కడ పీరియడ్ చేంజ్ అయింది, మీరు అబ్జర్వ్ చేశారా? పీరియడ్ ఎందువల్ల? 3rd పీరియడ్ లోకి వచ్చేసాం మనం. లాస్ట్ మంత్ 2nd పీరియడ్ ఉంది. సో ఈ రోజు నుండి 3rd పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అందువల్ల పీరియడ్ 3 అనేది ఉందన్నమాట. చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? సిమ్యులేట్ చేశారు కదా, సేవ్ చేయండి. పోస్ట్ చేద్దాం. డాక్యుమెంట్ నెంబర్ 61 అన్నమాట. ఇక్కడ ఏముంది? డాక్యుమెంట్ నెంబర్ 61. డాక్యుమెంట్ 61 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ SIVA శివ. డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసేసాం 61. సో ఈ 61 అనేది ఎక్కడ పాపులేట్ అవుతుంది? ఏ జిఎల్ అకౌంట్ కి పాపులేట్ అవుతుంది? ఏ జిఎల్ అకౌంట్ కి పాపులేట్ అవుతుంది 61 అనేది? శాలరీకి మనం ఏం తీసుకున్నాం? ఎలా? శాలరీ కాదు, మీరు ఏదో ఒకటి చెప్తున్నారా? ఎలాంటి శాలరీ కాదు, దేనికి పాపులేట్ అవుతుంది? క్యాష్ అకౌంట్ కదా, క్యాష్ అకౌంట్కే ఇచ్చాం మనం. వెళ్ళండి, FS00 వెళ్ళండి. FS00 వెళ్ళండి చెప్తాను.
శాలరీ అకౌంట్ తీసుకోండి. శాలరీ అకౌంట్ 2 ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా క్రిందికి రండి. శాలరీ అకౌంట్కి ఏమి ఇచ్చాము? 001 పోస్టింగ్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవ్వాలి. ఆ న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. తీసుకున్నారా? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL చెప్పండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N అండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. మీ శాలరీ అకౌంట్ తీసుకున్నారా? శాలరీకి మనం ఏమి ఇచ్చాము? శాలరీ అకౌంట్ 2 అది. డాక్యుమెంట్ డేట్ తీసుకున్నామా? ఐఎమ్ సారీ, డాక్యుమెంట్ FS00కి వెళ్ళండి. అది క్లోజ్ చేశారా? శాలరీ అకౌంట్ 2 ఇది. శాలరీ అకౌంట్ ఇది కాదు తీసుకున్నాం మనం. కరెక్ట్గా ఇవ్వండి. ఇదేనా? ఇదే పోస్టింగ్ డేటా. పోస్టింగ్ డేట్ రావాలి కదా, మరి అక్కడ నెంబర్ ఎందుకు వస్తుంది? కరెక్ట్గా వెళ్ళండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. శాలరీ ఇది ఎంత? 400 310. డాక్యుమెంట్ నెంబర్ ఎలా వచ్చింది? ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. 400 310 ఎగ్జిక్యూట్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్. వెయిట్ రైట్ సైడ్ అసైన్మెంట్ ఫీల్డ్ కదా మనం చెక్ చేయాల్సింది. ఐఎమ్ సారీ, అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్ చూడండి. అసైన్మెంట్ ఫీల్డ్. సో డాక్యుమెంట్ డేట్ ఇచ్చాము అక్కడ. సో డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి? 2024-06 అండ్ డేట్ 1. 01 అంటే ఏంటి? 1 అన్నమాట. సో డాక్యుమెంట్ ఫీల్డ్ ఏదైతే మనం షార్ట్ కి అక్కడ తీసుకున్నామో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. జిఎల్ అకౌంట్ లో మనం ఏదైతే షార్ట్ కి డాక్యుమెంట్ డేట్ తీసుకున్నాం, ఆ డాక్యుమెంట్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. 2024-06 అండ్ 01. ఫస్ట్ ఇయర్, మంత్, డేట్. క్లియర్ కదా? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది అనమాట. క్లియర్ కదా? వెళ్ళండి. FS00కి వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. ఓపెన్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాము? షార్ట్ కి చూడండి. షార్ట్ కి ఏముంది? వెయిట్ 001 ఉంది. అంటే ఏంటి? పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ అనేది జిఎల్ లైన్ ఐటమ్ లో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది అనమాట. పోస్టింగ్ డేట్. ఇంకోటి ఏంటి? ఇంకోటి ఏముంది? మనం క్యాష్ అకౌంటా? క్యాష్ అకౌంట్ 2. ఎడిట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకున్నాం. సో డాక్యుమెంట్ 61 కదా, ఈ 61 అనేది పాపులేట్ అవ్వాలి. వెళ్ళండి. క్యాష్ అకౌంట్ 2 తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూసారా? డాక్యుమెంట్ నెంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 61. రైట్ సైడ్ నుంచి డాక్యుమెంట్ నెంబర్ 61. సో అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది 61 2024. మనం ఏం తీసుకున్నాము? డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ తీసుకున్నాం. ఏమి ఇచ్చాం? డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్. సో ఈ డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. వెళ్ళండి. చూసారా? డాక్యుమెంట్ నెంబర్ ఎక్కడుంది? అదిగో 61 రైట్ సైడ్ ఉంది. 61 రైట్ సైడ్ ఉంది. అలాగే ఫిజికల్ ఇయర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. అంటే మీరు లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. అలాగే మనం ఏమైతే షార్ట్ కీ అనేది తీసుకున్నామో షార్ట్ కీ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి.
అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. ఓపెన్ చేయండి. మీకు క్లియర్ కదా ఇంతవరకు? FB03కి వెళ్ళండి. FB03 61 కదా, ఎంటర్ చేయండి. ఇక్కడ నుంచి కూడా చెక్ చేసి మనం సో ఇక్కడ నుంచి కూడా మనం చెక్ చేయొచ్చు. లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. 40 ఉంది కదా, లైన్ ఐటమ్ 1. ఇక్కడ అసైన్మెంట్ ఫీల్డ్ ఉంది చూసారా? అసైన్మెంట్ ఫీల్డ్ లాస్ట్ లో ఉంది 2024-06 అండ్ 01, 2024-06 and 1. ఈ ఫస్ట్ ఇయర్ ఉంది, తర్వాత మంత్ ఉంది, తర్వాత డేట్ ఉంది అనమాట. ఓకే, ఇక్కడ అసైన్మెంట్ ఫీల్ ఒక రకంగా ఉంది. దీనికి మామూలుగా శాలరీ అకౌంట్ కి బ్యాక్ వెళ్ళండి. క్యాష్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ డేట్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ గా చేంజ్ అయింది. డాక్యుమెంట్ నెంబర్ ఎక్కడ ఉంది? ఇక్కడ పైన ఉంది చూడండి, రైట్ సైడ్ 61 డాక్యుమెంట్ నంబర్ 61 000. ఓకే, 61/2024. సో ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అయింది. అంటే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో మనం ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. క్లియరా? క్లియరా కదా? ఎస్ సార్, నో? అది సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మీకు రేపు జాబ్ లోకి వెళ్ళినా కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. డోంట్ వరీ, ఇలానే ఉంటుంది అంతా. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇది ఒకటి కంప్లీట్ అయింది కదా. షార్ట్ కి కలర్ చేంజ్ చేయండి. సిలబస్ కాపీ ఉంచండి, అవన్నీ చెప్తాను మీకు నేను. షార్ట్ కి ఎక్కడ ఉంది చూడండి, లాస్ట్ లో ఉంటుంది షార్ట్ కి. ఇంకోటి ఏంటి, పోస్టింగ్ కీస్ కూడా చెప్పాను మీకు నిన్న. పోస్టింగ్ కీస్ చిన్న కాన్సెప్ట్, అది ఏం లేదు. పోస్టింగ్ కీస్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదా, అదొకటి. ఇంకా ఏముంది ఈరోజు ఏం చెప్పాను? షార్ట్ కీ కదా, షార్ట్ కీ అయిపోయింది కదా. షార్ట్ కీ కూడా షార్ట్ కీ. ఇంకా ఏముంది? 1 minute. యాక్చువల్ డిఫరెల్ కాన్సెప్ట్ చూసారా? యాక్చువల్ డిఫరెల్ ఒకటి, ఇంకోటి ఏదో ఉంది మీకు. సరే, అవి తర్వాత. ఓకే, ఫైన్. ఫైన్ కదా, క్లియర్. రేపు మార్నింగ్ మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేద్దాం. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎవరు మిస్ అవ్వకండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, అలాగే ఫారెన్ కరెన్సీ రివాల్యూషన్, రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్. టోటల్ గా 3 కాన్సెప్ట్స్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ లో 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాము. క్లియర్ కదా? రైట్. ఏమైనా అడ్రస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అడ్రస్ ఫామ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో సార్, బట్ మనకి ఇది స్కైప్ గ్రూప్లో మార్నింగ్ 1 or 10 ఉన్నాయి సార్. గెస్ట్ యూజర్ పర్చేకింగ్ 20 రిమూవ్ చేస్తే కానీ కనెక్ట్ అవ్వలేదండి. గెస్ట్ యూజర్స్ నేను చేస్తానండి, చూసాను ఈరోజు. ఎవరు వీళ్ళు గెస్ట్ యూజర్స్? నవీన్ సాయి ఎవరు? ఈయన మల్టిపుల్ టైమ్స్ 1 2 3 4 5 6 7 8 టైమ్స్ జాయిన్ అవుతున్నారు. నవీన్ సాయి అంటే ఎవరు ఈయన? సార్ జస్ట్ నేమ్ తో స్టార్ట్ అవుతున్నారు సార్, ఈమెయిల్ ఐడీస్ ఇవ్వకుండానే జస్ట్ జాయిన్ అయిపోతున్నారు. అందువల్ల చాలా ప్రాబ్లం ఫేస్ అవుతుంది. కొంచెం వెయిట్, ఒక 3 4 5 మెంబర్స్ ఉన్నారు ఫీజు పే చేయని వాళ్ళు. వీళ్ళు తీసేస్తే బెటర్గా. 30 క్లాసెస్ అయిపోయి, మనం ఓన్లీ 7 క్లాసెస్కే కదా ఆప్షన్ ఇచ్చాము. ఓకే, నేను కాల్ చేసి మాట్లాడతాను వాళ్ళతో. 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు, చూద్దాం. ఓకే అండి.
ఓకే ఫైన్. సో నేను రిమూవ్ చేస్తానండి, ఎక్స్ట్రా ఉన్నారు కదా రిమూవ్ చేస్తాను. ఒకవేళ రేపు కూడా ప్రాబ్లం అయితే కనుక మనం లింక్ చేయించేద్దాం. ఓకే సార్, నేను అందుకనే మార్నింగ్ తీసాను, ఎవరైనా మళ్ళీ ఇబ్బంది పడతారేమో, మళ్ళీ అంత కన్ఫ్యూజ్ పడ్డాను. ఓకే ఓకే అలాగే. ఓకే నేను రిమూవ్ చేస్తాను. గెస్ట్ యూజర్ డైలీ రిమూవ్ చేస్తూనే ఉన్నాను, ఎవరో ఒకరు జాయిన్ అవుతూనే ఉన్నారు, ఏం చేస్తాం. ఓకే థ్యాంక్ యూ అండి, బాబాయ్.